కోరిన కోరికలు నెరవేర్చే యజ్ఞ వరాహస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం యజ్ఞవరాహ క్షేత్రం. ఈ ఆలయం అత్యంత అరుదైన ఆలయాల్లో ఒకటి. కరీంనగర్లో హౌసింగ్ బోర్డ్ కాలనీలో 1983లో భాష్యం విజయసారథి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ క్షేత్రానికి అధిపతి శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారమైన యజ్ఞవరాహస్వామి. భారతదేశంలో వరాహస్వామికి అంకితం చేయబడిన దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి మరియు ఈ ఆలయం అటువంటి అరుదైన ఆలయం. ఇతర ప్రసిద్ధ వరాహస్వామి ఆలయాలు తిరుమల, సింహాచలం, శ్రీముష్ణంలో ఉన్నాయి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయంలో హిరణ్యకశిపుడి సంహారం తరువాత స్వామివారు కోరలతో భూదేవిని పైకి లేపి పట్టుకున్నారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారి యొక్క అవతారాన్ని ప్రతిష్ఠించారు. విష్ణుమూర్తి విగ్రహం పక్కన సుదర్శన చక్రం ఉంచబడింది. ఈ ఆలయం వాస్తవానికి విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. తర్వాత ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. యజ్ఞవరాహస్వామి ఆలయం సాంప్రదాయ ద్రావిడ శైలిలో నిర్మించబడింది. మధ్య భాగం హొయసల ఆలయాల రూపాన్ని పోలి ఉంటుంది. గోపురం 3 అంతస్తులుంటుంది. ఆలయంలోని గోడలపై అందమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఆలయ గర్భగృహంలో యజ్ఞవరాహస్వామి యొక్క విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఇక్కడ అమ్మవారిని వసుధలక్ష్మీ రూపంలో పూజిస్తారు. ఇక్కడ స్వామివారి చేతిలో శంఖం, చక్రం, గదా, కమండలం కలిపి అద్భుతంగా ఉంటుంది. ఈ యజ్ఞవరాహస్వామి భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ భూలోకంలో మానవుడు పడే కష్టాలను తొలగించడానికి వరాహస్వామి రూపంలో ఇక్కడ అవతరించారని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో రత్నగర్భ గణపతి, శ్రీరామ సత్యనారాయణ స్వామి, అనంత నాగేంద్ర, నవగ్రహాలు, వాగ్వాదిని, మహాసరస్వతి, వసుధాలక్ష్మి, భూదేవి, వసుధాలక్ష్మి, వనదుర్గ మరియు ఆంజనేయస్వామి వారికి సన్నిధులున్నాయి. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, వరాహ జయంతి, వరలక్ష్మీ వ్రతం, సత్యనారాయణ వ్రతం, దేవీ నవరాత్రి, గణేష్ నవరాత్రి మొదలైన అనేక ఆచారాలను సంవత్సరం పొడవునా నిర్వహిస్తారు. వైఖానస ఆగమ ప్రకారం క్రతువులు జరుగుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించే ముందు వరాహస్వామికి పూజలు సమర్పించే ఆచారం ఈ ఆలయంలో కూడా ఉంది. ఈ అద్భుతమైన ఆలయం కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోరిన కోరికలు నెరవేర్చే యజ్ఞవరాహస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.